ఏంటి ఒక్కసారిగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కదలికలు వచ్చాయి. రేట్లు కూడా పెరిగాయని చెప్పి కూడా వినిపిస్తుందన్నమాట. ఏంటి గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి? రిజిస్ట్రేషన్‌లు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు ఏంటి? చూడండి, లాస్ట్ ఇయర్ అలాగా మనం ఫేస్ చేసాం యాక్చువల్లీ. మార్కెట్ డల్ అయిందన్నారు, రిజిస్ట్రేషన్స్ తగ్గాయి, అంటే పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ కూడా తగ్గాయి. సో ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి నేను చేంజెస్ చూస్తున్నానండి. నాట్ ఓన్లీ మీ, ఎంటైర్ మార్కెట్ ఈస్ సీయింగ్ ద చేంజ్. ఈ చేంజ్ ఏంటంటే జనాలు తెలుసుకున్నారు, అంటే అసలు రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది తెలుసుకున్నారు. ప్రతి కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉందండి. ఈ హైడ్రా వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశారండి. సో జనాలు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సో లాస్ట్ ఇయర్ మోస్ట్లీ ప్రైజెస్ అయితే హైక్ అవ్వలేదండి. ఇప్పుడు అగైన్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఎంక్వైరీస్ పెరిగాయి, ప్రాజెక్ట్స్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసుకున్నారండి. అన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ దీని మీద మనం మాట్లాడాము. గోడ్రేజ్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసి 3 monthsలో 98% అమ్మేశారండి. 3 monthsలో 3 monthsలో దే సోల్డ్ 98%. ఇప్పుడు కొందామంటే లేవు. ఎక్కడి ప్రాజెక్టు? కోకాపేటలో. సో అంటే ఇంత సేల్స్ ఎందుకు అవుతుందంటే మార్కెట్ చేంజ్ అయింది కాబట్టి. ఇప్పుడు జనాలు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ మీద మిగతా లొకేషన్స్ నుంచి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మన ఆంధ్ర స్టేట్స్ కానీ, ఈవెన్ కర్ణాటక కానీ, ఈవెన్ తమిళనాడు నుంచి కూడా చాలా మనకి వచ్చి కొంటున్నారండి. ఎన్ఆర్ఐ బేస్ ఎక్కువగా ఉంది ఇప్పుడు. సో లొకేషన్స్ వైజ్గా చూస్తే ఒక అపార్ట్మెంట్ అనుకుంటే వెస్ట్ పార్ట్ చాలా బాగుందండి. ఈ గత 6 monthsలో నేను 10% హైక్ చూశానండి. అంటే 6,000 రూపాయలు అమ్ముతున్న ఒక స్క్వేర్ ఫీట్ ఈరోజు 6,600కి అమ్ముతారు. ఇది ఎగ్జాంపుల్ అండి. సో ఇది కాకుండా నెక్స్ట్ ప్లాట్స్ వైపు వస్తే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ బాగా ట్రెండింగ్లో ఉందండి. రేట్స్ అంటే బేసిక్గా చూడండి, ఏ ప్రాజెక్ట్ అయినా మొదలవుతే ఒక రేట్ ఉంటుందండి. డెవలప్మెంట్ కొద్దు ఈ సేల్స్ అవుతున్న కొద్దు రేట్లు పెరుగుతూ వెళ్తుందండి. సో శ్రీశైలం హైవే బాగుందండి. సాగర్ హైవే కూడా ఇప్పుడు ఒకప్పుడు డౌన్ ఉండేది, ఇప్పుడు బాగా ముందుకు వచ్చిందండి, మార్కెట్లోకి వచ్చింది. జనాలు కొంటున్నారు, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అగైన్ కమింగ్ నెక్స్ట్ హైవే అంటే ముంబై హైవే అండి. ముంబై హైవే చాలా బాగుందండి. ఇప్పుడు సదాశివపేట వరకు మార్కెట్ అయితే విపరీతంగా ఉందండి. టిల్ కంకోల్ టోల్ గేట్ వరకు మార్కెట్ చాలా బాగుందండి. అంటే మనకి ఇటు ఓఆర్ఆర్ నుంచి కంకోల్ టోల్ గేట్ వరకు చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ప్లాట్స్ వస్తున్నాయి, విల్లాస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయండి అప్ టు సదాశివపేట. ప్రాజెక్టులు అయితే వస్తున్నాయి కానీ సేల్స్ ఏ విధంగా ఉందండి? సేల్స్ పెరిగాయండి. సేల్స్ ఎంత పెరిగాయంటే ఒక 25% వరకు సేల్స్ గ్రో అయిందండి. ఇప్పటికి 25% గ్రో అయిందండి. సో గ్రో ఎలాగైందంటే ఇదే, రేట్ పెరుగుతుందంటే సేల్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు సేల్ పడిపోతే రేట్ అయితే పెరగదు కదండి, మేబీ తగ్గుతుంది లేదా స్టాగ్నెంట్ అవుతుంది. సో ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇలాంటి టైంలోనే మిడిల్ క్లాస్ పీపుల్ రెడీగా ఉంటారు తీసుకోవడానికి. అంటే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ పడిపోయిందని భయపడిపోయి ఇంకెవరు ముందుకు రారు. కాస్త మార్కెట్ పెరుగుతుంది అనే సందర్భంలో అందరూ ఒకేసారి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. సో ఎవరు అవునన్నా కాదన్నా కానీ మార్కెట్లో కదలికలు అయితే వచ్చాయి, కాస్త ముందుకు వెళ్ళడానికి వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, బెస్ట్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ అనేది చాలా తక్కువలో ఉంటుంది. సో తక్కువ బడ్జెట్లోనే కొంచెం దూరం అయినా పర్లేదు కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ నేను ఇచ్చే సలహా ఏంటంటే చూడండి, మేము ఒక అడ్వైజ్ ఇస్తున్నప్పుడు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తామండి. బేసిక్గా ఇన్వెస్టర్ అంటే ఎక్కువగా కొనేది 90% ప్లాట్స్ అండి. ఫ్లాట్ కొనే వాళ్ళందరూ ఎండ్ యూజర్స్ అంట, అంటే కొని ఉందామనే వాళ్ళు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువగా ప్లాట్స్ మీద చేస్తారండి. సో అలాంటి వాళ్ళకి నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ బాగుందండి. ఫ్యూచర్ సిటీ అంటే మనకి తుక్కు కూడా ఇటు అమంగల్ మాల్, బొంగళూరు ఈ సర్కిల్లో బాగా ఉందండి మార్కెట్. చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అంటే మీరు ప్రతి సందర్భంలో ఫ్యూచర్ సిటీ బాగుంది, ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు.
కానీ మిడిల్ క్లాస్ పీపుల్ అనేది ఫ్యూచర్ సిటీ లోపల ఇన్వెస్ట్ చేయడానికి అయితే అక్కడ అందుబాటు ధరలు అయితే లేవండి. ఏదైనా ఒక సిటీ డెవలప్ అవుతున్నదంటే సిటీ అవుట్స్కట్స్ కూడా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు హైదరాబాద్ ఎంత వరకు ఉండేది మనం చూసాము. ఇక్కడ మనకి అమీర్పేట వరకు ఉండేది, తర్వాత మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్, తర్వాత చాలా వరకు మనకి RRR వరకు వెళ్ళిపోయింది. అట్లానే రేపు ఫ్యూచర్ సిటీ డెవలప్ అయితే ఫ్యూచర్ సిటీ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం వరకు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక 5-10 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే ఆ లొకేషన్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది. లొకేషన్స్ ఏమున్నాయంటే చెప్తాను. బేసిక్గా చూడండి, ఇప్పుడు మన ఈ ఫ్యూచర్ సిటీ వరకు వస్తే ఇప్పుడు రివర్స్ అండి. సెంటర్లో తక్కువ జరుగుతున్నాయి, అవుట్స్కట్స్లో ఎక్కువ జరుగుతున్నాయి అండి. అది ఎందుకు అంటే ఇంకా ఇప్పుడు సిటీ గ్రో అవ్వలేదు. ఓకే అండి, ఈ సిటీకి చుట్టూ 2 హైవేస్ ఉన్నాయండి. ఒక ORR ఉంది, ఒక రీజనల్ రింగ్ రోడ్. ఇంకా డెవలప్ అవ్వలేదు. సో 4 మేజర్ రోడ్స్ మధ్యన ఉన్న సిటీ అండి ఇది. సో ఫస్ట్ చూడండి, డెవలప్ అవుతున్న లొకేషన్స్లో హైవేస్ ఎక్కువ డెవలప్ అవుతాయండి. ORR చుట్టూ బెంగళూరు నుంచి తుక్కుగూడ వరకు ఆల్రెడీ లేఅవుట్స్ అయిపోయాయండి. హై రేట్స్ ఉన్నాయండి. ఈరోజు 40,000, 50,000 వరకు ఉన్నాయండి గజం బెంగళూరు నుంచి తుక్కుగూడ వరకు. అదే ఇప్పుడు అగైన్ ఇక్కడ తుక్కుగూడ నుంచి అమంగల్ వరకు హైవే మీద అంటే ఈవెన్ అమంగల్లో కూడా 15,000 ఉందండి గజం. ఈవెన్ ఇక్కడ తుక్కుగూడ అంటే 60,000 దాకా ఉందండి. అగైన్ ఇప్పుడు బెంగళూరు నుంచి మాల్ వరకు చూస్తే హైవే ఈ దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్ని బాగా గ్రో అయ్యాయండి. ఒకప్పుడు 6,000, 7,000 దొరుకుతున్న బిట్స్ ఈరోజు 18,000కి అమ్ముతున్నారండి. యాచారం బాగుంది, ఇబ్రహీంపట్నం బాగుంది చెప్తున్నాను మీకు. జస్ట్ మాల్ వరకు బాగానే ఉందండి. సో ఇప్పుడు ఈ చుట్టూ మేజర్ రోడ్స్ డెవలప్ అయిపోయి. ఓకే అండి, సో ఈ ఫ్యూచర్ సిటీ సెంటర్ అనేది ఇంకా డెవలప్ అవ్వలేదండి. ఇంకా రోడ్స్ రావాలి, ఇంకా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రావాలి. ఇప్పుడు సెంటర్లో తీసుకున్న వాళ్ళు రేపు పొద్దున మంచి బెనిఫిట్ పొందుతారని నేను చెప్పగలనండి.